స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి శ్రీల ప్రభుపాద్‌కి జై, జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనం 10వ అధ్యాయం భగవత్ విభూతి నుంచి 11వ అధ్యాయం మొదటి శ్లోకం చూడాలండి. 11వ అధ్యాయం. సరే ప్రభుజీ. 11వ అధ్యాయం విశ్వరూపం నుండి ఫస్ట్ శ్లోకం చూద్దాం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. భావము. అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. ఇక్కడ అర్జునుడు చెప్పడంతో, అంటే అర్జునుడు తన మొత్తం విభూతి యోగం అంతా విన్నాక, భగవంతుడి యొక్క విభూతులన్నీ విన్న తర్వాత అర్జునుడు ఇంకా భగవంతుడితో చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. 10వ అధ్యాయం మొత్తం భగవంతుడు ఆయన డిఫరెంట్ ఐశ్వర్యాల గురించి, వాటన్నిటి గురించి ఆయన డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేశారనమాట. అవన్నీ విన్న తర్వాత అర్జునుడు అంటున్నాడు, అంతవరకు అర్జునుడు మోహంలో ఉన్నాడనమాట. కృష్ణుడు నార్మల్గా ఏంటి ఆ మోహం ఏంటి, ఆ మోహం అనేది ఏంటి అంటే కృష్ణుడు నా ఫ్రెండ్, నార్మల్గా నాలాంటి వాడే అన్న భ్రమలో ఉన్నాడనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన విభూతులన్నీ విన్ని కృష్ణుడు గొప్పతనం, కృష్ణుడు ఏంటి అసలు అనేది మొత్తం డీటెయిల్డ్గా అతనికి ఆ 10వ అధ్యాయం మొత్తం విన్నాక క్లియర్గా అర్థమైపోయింది అనమాట. కృష్ణుడు నార్మల్, ఏమని అర్థమైంది, కృష్ణుడు నార్మల్ మనిషి కాదు, నాలాంటి వాడు కాదు, జస్ట్ ఇక్కడ ఆయన జస్ట్ నా ఫ్రెండ్ లాగా ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. కానీ కృష్ణుడు ఒరిజినల్ పొజిషన్ ఏంటి అంటే ఆయన దేవాదిదేవుడు, అన్ని కారణములకి కారణభూతుడు ఆయన, అన్నిటికీ మూలాధారము శ్రీకృష్ణుడు అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకున్నాడు అనమాట అర్జునుడు. అయితే ఈ 11వ అధ్యాయంలో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 2 శ్లోకాల్లో అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఆ విభూతులన్నీ విన్న తర్వాత తన హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇంతవరకు నాలో చాలా డౌట్స్ ఉండేవి, అవన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఈ సవిస్తారంగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, ఈ విభూతులన్నీ, నీ విభూతులన్నిటి గురించి నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నువ్వు అసలు ఏంటి, నువ్వెవరు అనే విషయం నాకు క్లియర్గా అర్థమైంది. నేను ఇంతవరకు నా మోహం అంతా తొలగిపోయింది అని ఫస్ట్ 2 శ్లోకాల్లో అర్జునుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ 3rd శ్లోకంలో ఏమవుతుందంటే, ఇంతవరకు 10th చాప్టర్ వరకు ఏంటంటే కృష్ణుడు చెప్పిన విభూతులన్నీ కూడా జస్ట్ అవన్నీ థియరిటికల్గా వింటున్నాడు అర్జునుడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 11వ అధ్యాయంలో ప్రాక్టికల్గా భగవంతుడిని చూపించమని అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే ఎవరైనా అనుకోవచ్చు అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ఫ్రెండ్స్ కదా, అందుకే కృష్ణుడేవో కొన్ని చెప్పాడు, అర్జునుడేమో ఫ్రెండ్ కాబట్టి అవన్నీ యాక్సెప్ట్ చేసేసాడు అని ఎవరైనా అనుకుంటారేమో. కాదు, అంటే ఫ్రెండ్షిప్ వల్ల కన్ఫర్మ్ చేయట్లేదు, నిజంగానే కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు సర్వకారణాలకి కారణభూతుడు ఆయన అనే విషయాన్ని అందరికీ తెలియజేయడానికి, మనందరికీ కూడా తెలియజేయడానికి అర్జునుడు కన్ఫర్మ్ మళ్ళీ ఇంకొకసారి థర్డ్ శ్లోకంలో 3వ శ్లోకంలో అడుగుతాడనమాట, చెప్తాడు, ఒకసారి నువ్వు నీ విశ్వరూపాన్ని చూపించు అని అడుగుతాడనమాట. 3-4 శ్లోకాల్లో విశ్వరూపం గురించి చూపించమని అడుగుతాడు. నెక్స్ట్ 5, 6, 7 శ్లోకాల్లో ఏంటంటే భగవంతుడు ఆ విశ్వరూపాన్ని చూపించే ముందు
మనం కూడా అంతే కదండి. ఒక్కొక్కసారి ఏదైనా కొత్త బుక్ ఏదైనా చదవాలి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఫస్ట్ శ్రవణం చేసి తర్వాత బుక్ చదివామనుకోండి, అప్పుడేమవుతుంది మనకి చాలా ఈజీ అవుతుందనమాట బుక్ అర్థం చేసుకోవడానికి. అదే విధంగా ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నారంటే 5, 6, 7 శ్లోకాల్లో ఆయన మొత్తం ఆ విశ్వరూపం ఎలా ఉంటుంది, చూడడానికి ఎలా ఉంటుంది అదంతా టాప్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంత పైపైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని. నెక్స్ట్ 8థ్ శ్లోకంలో ఏం చేస్తారంటే భగవంతుడు దివ్య నేత్రాల్ని ఆయనకి ప్రసాదిస్తాడనమాట. భగవంతుడు అర్జునుడికి ప్రసాదించడం జరుగుతుంది. ఎందుకంటే మామూలు నేత్రాలతో మనం భగవంతుడిని చూడలేము. అర్జునుడికి యాక్చువల్‌గా చెప్పాలంటే అర్జునుడి విషయంలో అది ఆయన నేత్రాలు ప్రేమతో కంప్లీట్‌గా నిండిపోయి ఉన్నాయన్నమాట. అందుకే భగవంతుడి టూ హ్యాండెడ్ ఫామ్‌ని ప్రేమతో నిండిపోవడం అంటే ఆయన శుద్ధ భక్తుడు అర్జునుడు. అందుకే భగవంతుడి యొక్క 2 భుజాలు ఉంటాయి కదా! ఆ ఫామ్‌లో ఉన్న శ్యామ సుందరుడిని అర్జునుడు చూడగలుగుతున్నాడన్నమాట. అదే మనలాంటి వాళ్ళ ముందుకి కృష్ణుడు వచ్చినా సరే మనకి ఆ ప్రేమ అనేది మనకి లేదు. అందుకే మనం భగవంతుడిని చూడలేమనమాట. అర్థం చేసుకోలేము. కాకపోతే ఇక్కడ అర్జునుడు శుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకు ఆల్రెడీ ఆ ప్రేమ నేత్రములు అనేవి ఆయనకు ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ విశ్వరూపాన్ని చూడాలి అని అంటే ఆయనకి ఏం చేస్తారంటే ఆయన డీగ్రేడ్ అవుతున్నాడు అనమాట. ఒక పొజిషన్ ఒక స్టెప్ డౌన్ అయ్యి ఆ దివ్య నేత్రాలు అనేవి ప్రేమ నేత్రాలతో సమానం కాదు. ప్రేమతో కంప్లీట్ గా మనకి ఈవెన్ బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది కదా, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన అని. భగవంతుడిని చూడాలంటే మనం ఏం చేయాలి, మన కళ్ళకి మనం ప్రేమ అనే ఆయింట్మెంట్ ని మనం రాసుకోవాలి. అప్పుడే మనం భగవంతుడిని చూడగలము అని చెప్తున్నారనమాట అక్కడ బ్రహ్మదేవుడు. అది అలాంటి నేత్రములు ఈ అర్జునుడికి ఉన్నాయి కాబట్టి ఆయన భగవంతుడిని చూడగలరు. కానీ ఈ విశ్వరూపాన్ని చూడటానికి భగవంతుడు ఆయనకు దివ్య నేత్రాలు ఇస్తున్నారనమాట. ఆ దివ్య నేత్రాలు ప్రేమ నేత్రాలతో కంపేర్ చేసుకుంటే తక్కువ స్థాయి. అయితే అదే మనకనుకోండి, మనం మనల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడే మనం చూడగలుగుతాం. ఎందుకంటే మనకున్న చక్షువులు, మనకున్న నేత్రాలు ఎలాంటివండి, మాంసమయ నేత్రాలు అనమాట. జస్ట్ మెటీరియల్ భౌతిక ప్రపంచంలో ఉండే వాటిని చూడడానికి మాత్రమే. అవి కూడా మన ఈ కళ్ళతో మనం సరిగ్గా ఏమి చూడలేమన్నమాట. చీకటి పడిందంటే మనకేమి కనిపించదు. మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అదే అక్కడ ఆయన అర్జునుడైతే ఏం చేశాడు, కొంచెం ఒక లెవెల్ తగ్గి ఆ నేత్రాల్ని యాక్సెప్ట్ చేసి ఆయన నెక్స్ట్ చూడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది 8వ శ్లోకంలో భగవంతుడు దివ్య నేత్రాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 9 నుంచి 31 వరకు తీసుకుంటే అక్కడంతా అర్జునుడు అర్జునుడు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, భగవంతుడిని చూసి భగవంతుడు ఎలా ఉన్నాడు అనేది అర్జునుడు దివ్య నేత్రాలతో భగవంతుడిని ఏ విధంగా చూస్తున్నాడు అనే దాన్ని ఇక్కడ సంజయుడేమో ధృతరాష్ట్రుడికి డీటెయిల్డ్ గా చెప్తున్నారనమాట. అంతా చెప్తున్నారు 9 నుంచి 31 వరకు. నెక్స్ట్ 32, 33, 34 శ్లోకాల్లో భగవంతుడు కాలరూపాన్ని చూపిస్తారనమాట. ఆ శ్లోకం స్టార్ట్ అవ్వడమే 32వ శ్లోకం స్టార్ట్ అవ్వడమే కాలోస్మి అని స్టార్ట్ అవుతుంది అనమాట. నేను కాలరూపాన్ని అని భగవంతుడు చెప్తున్నారు. అంత భగవంతుడేమో అలా కాలరూపాన్ని ఒకవేళ నువ్వు చంపకపోయినా సరే ఇక్కడున్న ఈ యుద్ధంలో వచ్చిన వాళ్ళందరూ కూడా నా చేతిలో చంపబడతారు. అందుకే నువ్వు యుద్ధం చెయ్యి, జస్ట్ నా చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండు అని భగవంతుడు 32, 33, 34 శ్లోకంలో భగవంతుడు అర్జునుడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ 35 నుంచి 46వ శ్లోకంలో ఎప్పుడైతే ఆ కాల రూపం అనేది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అర్జునుడు చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అర్జునుడికి. అందుకే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడు, అర్జునుడు ప్రేయర్ స్టార్ట్ చేస్తాడనమాట. నువ్వు చాలా హే కృష్ణ, హే యాదవ, ఆ శ్లోకాస్ అన్నీ వస్తాయి కదా, నేను నిన్ను ఆట పట్టిస్తూ ఎన్నో రకాలుగా అన్నాను, కానీ యాక్చువల్గా నువ్వు దేవాది దేవుడివి, నువ్వు మాతో నార్మల్గా ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసావు, కానీ నీ స్థాయి వేరు, ఇలా అనుకుంటూ భగవంతుడిని చాలా గ్లోరిఫై చేస్తూ ఉంటాడనమాట అర్జునుడు 35 నుంచి 46వ శ్లోకం వరకు. నెక్స్ట్ 47 నుంచి 55వ శ్లోకం వరకు భగవంతుడు ఏం చేస్తారంటే ఆ కాల రూపాన్ని వదిలేసి భగవంతుడు నెక్స్ట్ 4 హ్యాండెడ్ విష్ణు ఫామ్ లో కనిపిస్తారు. అర్జునుడేమో అది కూడా కాదు, నాకు ఎప్పుడు నువ్వు కనిపిస్తావే 2 హ్యాండెడ్ ఫామ్ లో, అదే ద్విభుజ రూపంలో, అలా ఆ రూపంలో నాకు కనిపించు అని భగవంతుడిని వేడుకుంటాడు. అప్పుడు మళ్ళీ భగవంతుడు ఆ 4 హ్యాండెడ్ చతుర్భుజ రూపం నుండి ద్విభుజ రూపంలోకి వస్తారనమాట. అది మొత్తం ఈ 11th చాప్టర్ లో ఉన్నదంతా. అయితే ఇక్కడ మనం ఈ ఫస్ట్ శ్లోకంలో ఏంటంటే ఇక్కడ
భగవంతుడి నేచర్ ఏంటి, భగవంతుడి ప్రకృతి ఏంటి, భగవంతుడి గుణగణాలేంటి, అవన్నీ కూడా ఈ ముందు చాప్టర్ మొత్తం అంతా వినడం వల్ల అర్జునుడికి మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఆయన మోహం అంతా పోయింది. ఆయన మోహం ఏంటి అంటే భగవంతుడిని సాధారణ మనిషి అనుకోవడం, తర్వాత నాకు అందరి ఫ్రెండ్స్ లాగే కృష్ణుడు కూడా ఒక ఫ్రెండ్ అని అనుకోవడం ఆయన మోహం అన్నమాట. అది దాన్ని ఎలాగా భగవంతుడి అవంతా ఆ మోహం అంతా పోయి భగవంతుడిని ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఎలాంటి వాడో అదే రకంగా ఆయన్ని అర్థం చేసుకుంటాడనమాట. ఏంటి ఆయన ఎలాగా అంటే ఆయన సర్వ కారణములకి కారణభూతుడని మనం బ్రహ్మ సంహితలో వస్తుంది కదా! ఈశ్వర పరమః కృష్ణ. ఆ శ్లోకంలో లాస్ట్ లైన్ ఏంటంటే సర్వకారణ కారణం. అన్ని కారణములకి కూడా కారణభూతుడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్నిటికీ మూలాధారం కృష్ణుడు. అన్ని జీవులు కూడా కృష్ణుడి నుంచి వస్తున్నాయి. తర్వాత ఈవెన్ దేవీ దేవతలు కూడా కృష్ణుడి యొక్క అంశలు. వాళ్ళకు కూడా ఇండిపెండెన్స్ అనేది లేదు. తర్వాత వాళ్ళు కూడా భగవంతుడి యొక్క డైరెక్షన్‌లోనే వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ భగవంతుడికి సేవకులు. మనకి మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి? ఈ జీవుడి యొక్క ఒరిజినల్ పొజిషన్ ఏంటి అనంటే మనందరం కూడా భగవంతుడికి నిత్య సేవకులము. ఈ విషయాలన్నీ కూడా అర్జునుడు అర్థం చేసుకుంటాడనమాట. అయితే అన్ని యూనివర్సెస్ ఎవరి నుంచి వస్తాయండి? ఈ లోకాలన్నీ కూడా బ్రహ్మాండాలన్నీ ఎవరి నుంచి వస్తాయి? మహావిష్ణువు నుంచి. ఆ మహావిష్ణువు కూడా ఎవరి నుంచి వస్తారు? ఆయన కూడా ఆ మహావిష్ణువు కారణోదక సాయి విష్ణువు కూడా భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్ విస్తారము అనే విషయం అర్థం చేసుకుంటాడనమాట అర్జునుడు. అయితే ఇవన్నీ అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు పర్పట్లో చెప్పారు. ఒక పాయింట్ ఏంటి అంటే ఫస్ట్‌ది మోహం తొలగిపోయిందని చెప్పారు. నెక్స్ట్ ఆ మోహం అంటే ఏంటి అనేది మోహం అంటే మోహం తొలగిపోయిన తర్వాత ఏం అర్థం చేసుకున్నాడు అర్జునుడు అనే దాని గురించి చెప్పారు. నెక్స్ట్ ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఈ అసలు అర్జునుడు అంటే లాస్ట్ స్టేట్మెంట్‌లో ప్రభుపాదుల వారు అంటారు అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని అడుగుతున్నాడు. ఎందుకంటే అర్జునుడు మామూలుగా అయితే భక్తులు శుద్ధ భక్తులు ఎప్పుడూ వాళ్ళకి అపీలింగ్‌గా ఉండదన్నమాట. విశ్వరూపం అనేది వాళ్ళకి హ్యాపీగా ప్లీజింగ్‌గా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనం 11th చాప్టర్ ముందుకెళ్తూ ఉంటే మనకు తెలుస్తుందనమాట. చాలా భయంకరంగా ఉన్నావు కృష్ణ. ఆయన ఆ కాళ్ళ రూపంలో చాలా చాలా చేతులుంటాయి. చాలా కాళ్ళుంటాయి. చాలా ఉదరాలుంటాయి. నెక్స్ట్ ఫేసులు కూడా చాలా ఉంటాయి. కొన్ని ఫేసెస్ నుంచి ఫైర్ వస్తూ ఉంటుంది. కొన్ని ముఖాల నుంచి ఏమో ఆ నోట్లో పెద్ద పళ్ళుంటాయి. ఆ పళ్ళల్లో ఈ ఎవరైతే మహాయోధులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు లోపల నలిగిపోతూ ఉంటారు. సేజెస్ అందరూ ప్రార్థనలు చేస్తున్నట్టు ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అయినా సరే అర్జునుడు ఎందుకు ఆ విశ్వరూపాన్ని అడుగుతున్నాడు అనంటే ఫ్యూచర్‌లో ఎవరైనా రానున్న రోజుల్లో ఎవరైనా సరే నేను భగవంతుడిని అని చెప్పుకుంటే వాళ్ళకి ఇలాగ భగవంతుడు అంటే ఈ రకంగా ఉంటాడు. ఆయన విశ్వరూపం ఇలా ఉంటుంది. నువ్వు కూడా మొత్తం ఈ ప్రపంచంలో ఉండే విస్తారాలన్నీ కూడా నీలో చూపించు అని మనం అడగడానికి అవుతుందన్నమాట. అందుకని భగవంతుడిని విశ్వరూపం చూపించమని అడుగుతున్నారనమాట. అలాంటి వాళ్ళందరినీ ఖండించడానికి. యాక్చువల్‌గా శుద్ధ భక్తులు అనే వాళ్ళకి ఎప్పుడూ ఆ ద్విభుజ రూపంలో ఉండే ఆ కృష్ణుడిని దర్శించుకోవడం వాళ్ళకి చాలా ప్రియంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా అయితే ఈ విశ్వరూపం అనేది లాస్ట్ ఫైనల్‌గా ఏం చెప్తాడంటే విశ్వరూపాన్ని చూపించమని అడుగుతాడు. అయితే ఈ విశ్వరూపం అనేది భగవంతుడు ఓన్లీ ఈయనకి మాత్రమే అంటే అర్జునుడికి మాత్రమే చూపించాడా అంటే కాదు. వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు వాళ్ళకి చూపించడం జరిగిందనమాట. ఈ ప్లేస్‌లో ఒకటి అంటే కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి ఈ విశ్వరూపం చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఇన్స్టెన్స్ ఏంటి అంటే యశోదామాతకి పిల్లలు అంటే బృందావనంలో ఉండే పిల్లలందరూ యశోదామాత దగ్గరికెళ్ళి చెప్తారనమాట కృష్ణుడు మట్టి తినేస్తున్నాడని. ఓన్లీ మిగతా పిల్లలు మాత్రమే కాదు బలరాముడు కూడా వెళ్ళి కంప్లెయింట్ ఇస్తాడనమాట కృష్ణుడు మట్టి తింటున్నాడు అని. అయితే యశోదామాత ఏం చేస్తారు వెళ్ళి అవునా తింటున్నాడా నిజమా అని చెప్పి వెళ్ళి చూసి నోరు ఓపెన్ చేయమని అడిగితే నోట్లో ఆవిడ ఏం చూస్తుంది మొత్తం అన్ని విశ్వాలు కూడా ఉంటాయన్నమాట. అన్ని విశ్వాల్ని ఆవిడ దర్శించుకుంటుంది. భగవంతుడి యొక్క విశ్వరూపం అలా ఒకసారి యశోదామాతకి చూపించడం జరుగుతుందన్నమాట. ఆవిడ అది చూసి పడిపోతుంది కిందన. పడిపోయి అయ్యో విష్ణు నా బిడ్డను రక్షించు
అని చెప్పేసి ఇంకా ఆవిడ ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. ఏదో అయిపోయింది కృష్ణుడికి. అందుకే అన్ని విషయాలు కూడా కృష్ణుడిలో కనిపిస్తున్నాయి. అదే కాకుండా యశోదమాత, కృష్ణుడు కూడా కృష్ణుడి నోట్లో ఆ టైంలో కనిపించడం జరుగుతుంది. ఇదనమాట. ఇదొక ఇన్‌స్టెన్స్. విశ్వరూపం దర్శనం యశోదామాతకి కనిపిస్తుందనమాట. ఇంకొకసారి ఏమవుతుందంటే కృష్ణుడు చాలా చిన్నగా ఉండేటప్పుడు యశోదామాత ఒళ్ళో కూర్చొని కృష్ణుడిని బుజ్జగిస్తూ ఉంటుంది. ఆ టైంలో కృష్ణుడు అంటే జనరల్‌గా పడుకునే ముందు పిల్లలు ఆవులిస్తూ ఉంటారు కదా! ఎవరైనా ఆవులిస్తారు కదా! అలా కృష్ణుడు కూడా ఆవులిస్తాడనమాట. అలా ఆవులించినప్పుడు కృష్ణుడి నోట్లో మళ్ళీ విశ్వరూపం కనిపిస్తుంది. యశోదామాతకి ఏం అర్థం కాదనమాట. ఏం జస్ట్ ఒక గ్లాన్స్ లాగా ఒక్కసారి ఒక మూమెంట్ అంతే. ఎప్పుడైతే అది ఆ టైం అయిపోతుందో అంటే తర్వాత మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోతుంది. ఆహ్, యశోదామాతకి కన్‌ఫ్యూజన్ అనమాట. ఏం చూసాను నేను నిజమా కాదా? ఏమో ఎందుకైనా మంచిది భగవంతుడు నా బిడ్డని రక్షించాలి అని ఆవిడ కోరుకుంటుంది. ఇదొక ఇన్‌స్టెన్స్. నెక్స్ట్ ఇంకొకసారి ఏమవుతుంది కురుక్షేత్ర యుద్ధం అవ్వక ముందు కృష్ణుడు ఆ యుద్ధాన్ని ఆపడానికన్నట్టు ఆయన శాంతి దూతగా వెళ్తాడనమాట దుర్యోధనుడి దగ్గరికి. అప్పుడు ధృతరాష్ట్రుడు ప్యాలెస్‌లో ఈ దుర్యోధనుడు కృష్ణుడు ఇద్దరు కలవడం జరుగుతుంది. సంధి కోసం అడుగుతాడు. ఎందుకు అనవసరంగా యుద్ధము వాళ్ళకి జస్ట్ 5 పాండవులు 5గురు కాబట్టి 5గురికి జస్ట్ 5 గ్రామాలు ఇవ్వు చాలు ఇంకేం అక్కర్లేదు అని అడిగితే దుర్యోధనుడు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తాడనమాట. పిన్ కిందన పెడితే ఆ పిన్ పాయింట్ ఉంటుంది కదా! అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో అంత కూడా నేను ఈ పాండవులకి నేను ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేస్తాడనమాట. ఇంక కృష్ణుడు అంతే కాకుండా దుర్యోధనుడు ఏం చేస్తాడంటే కృష్ణుడిని బంధించడానికి చూస్తాడు. ఒకేసారి 1000 మంది సోల్జర్స్‌ని ఒకేసారి సైనికుల్ని పంపించి కృష్ణుడిని బంధించమని చెప్తాడనమాట. చాలా మంది సోల్జర్స్ అన్ని వైపుల నుంచి వస్తారు. తర్వాత పైనుంచి ఒక పెద్ద కేజ్ అనమాట. కేజ్ అంటే ఇది పంజరం లాంటిది పెద్ద సైజులో ఉంటుంది కదా! అలాంటి దాన్ని పైనుంచి కృష్ణుడే బంధించడానికి ట్రై చేస్తాడు. కానీ ఏమవుతుంది అంతలోనే కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడనమాట. అప్పుడు యాక్చువల్‌గా ధృతరాష్ట్రుడు అడుగుతాడనమాట. ప్రార్థిస్తాడు కృష్ణుడిని. ఒకసారి నీ విశ్వరూపం నాకు చూపించవా అని. ధృతరాష్ట్రుడు మామూలుగా అయితే గుడ్డివాడు కదా! తనకు కనిపించదు. కానీ భగవంతుడు ఆ టైంలో విశ్వరూపాన్ని చూడ్డానికి కావాల్సిన నేత్రాలని, ఆ దివ్య నేత్రాలని ధృతరాష్ట్రుడికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ధృతరాష్ట్రుడు చూస్తాడు. అదంతా చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ధృతరాష్ట్రుడు కృష్ణుడిని అడగడం జరుగుతుందనమాట. నేనిప్పుడు నిన్ను చూశాను కదా! నేనింకా ఏమీ చూడదలుచుకోలేదు. నాకు మళ్ళీ నువ్విచ్చిన ఈ నేత్రాల్ని, ఈ చూపుని మళ్ళీ నువ్వే తీసేసుకో అని భగవంతుడిని ప్రార్థిస్తాడనమాట. తర్వాత మళ్ళీ అతను గుడ్డివాడిగా మారిపోవడం జరుగుతుంది. ఇదొక ఇన్‌స్టెన్స్ అనమాట. భగవంతుడు విశ్వరూపం చూపించడానికి. నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే ఉత్తంక ముని అని ఒక ఋషి ఉంటాడనమాట. ఆ ఋషి ఏమవుతుందంటే ఒకసారి అతను ఫారెస్ట్‌లో ఉంటాడు. అడవుల్లో ఉంటాడు. ఒకసారి కృష్ణుడు ఈ కురుక్షేత్రం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత హస్తినాపురం నుంచి ద్వారకాకి వెళ్తుండగా ఈ ఉత్తంక ఋషిని కలవడం జరుగుతుందనమాట. అప్పుడు ఉత్తంక ఋషి కృష్ణుడిని అడుగుతాడు ఏమైంది నువ్వు కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగింది అని. అప్పుడు కృష్ణుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు ఇవంతాను. అదంతా విన్న తర్వాత ఈ ఉత్తంక ఋషికి చాలా కోపం వస్తుందనమాట. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది కృష్ణ. నువ్వు ఉండగా నువ్వెందుకు ఆ యుద్ధం జరిగినట్టు చూసావు? ఎంత ప్రాణ నష్టం జరిగి ఉంటుంది కదా! నువ్వు యుద్ధాన్ని ఆపుండాల్సింది. ఎందుకు నువ్వు యుద్ధం జరిగినట్టు చేసావు అని అంటే అప్పుడు నేను నిన్ను శపిస్తాను అని చెప్తాడనమాట ఉత్తంక ఋషి. అప్పుడు కృష్ణుడు అంటాడు నువ్వు నన్ను శపిస్తావా ఎవరనుకుంటున్నావు నువ్వు నన్ను అని. అప్పుడు మళ్ళీ ఆ ఋషి అడుగుతాడనమాట ఎవరు నువ్వు అని. అప్పుడు కృష్ణుడు ఆయనకి ఆ విశ్వరూపం చూపించడం జరుగుతుంది. ఆ విశ్వరూపం అంతా చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కృష్ణుడు నార్మల్ ఫామ్‌కి వస్తాడు. అప్పుడు ఉత్తంక ఋషి ఒక కోరిక కోరుతాడనమాట. ఈవెన్ నేను ఎడారుల్లో ఉన్నా సరే నేను ఎప్పుడు కూడా దాహం అనేది నాకు ఉండకూడదు అని కోరుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఆ వరాన్ని ఇస్తాడనమాట. ఈవెన్ నువ్వు ఎడారిలో ఉన్నా సరే ఎప్పుడైతే నువ్వు నన్ను తలుచుకుంటావో ఆహ్, నీకు వాటర్ వస్తుంది. క్లౌడ్స్ నుంచి వాటర్ వస్తాయి అని కృష్ణుడు ఆహ్, ఏమంటారు అది వరాన్ని ఇస్తారనమాట. ఇంక అందుకే డెజర్ట్స్‌లో అంటే ఎడారుల ప్రాంతాల్లో ఎప్పుడైనా వర్షం పడిందనుకోండి, ఆ వర్షాన్ని ఉత్తంక వర్షం అని అంటారనమాట. అలా ఈ ఉత్తంక ఋషికి కూడా ఆహ్, విశ్వరూపం చూపించడం అనేది జరిగింది. 2 సార్లు యశోదామాతకి, ఒకసారి ఉత్తంక ఋషికి, ఇంకొకసారి అర్జునుడికి, ఇంకొకసారి
ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి చూపిస్తారు. కానీ దుర్యోధనుడు చూసే పరిస్థితిలో ఉండడనమాట. కృష్ణుడిని మామూలు మనిషి అని అనుకుంటాడు. అదండి ఈరోజు శ్లోకాలు. ఈరోజు 11.1 నెక్స్ట్ శ్లోకంలో కూడా అర్జునుడు ఇంకా కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటాడు. అంటే కృష్ణుడికి తన కృతజ్ఞతలు అంటే ఇంతవరకు తన విభూతులన్నీ కూడా విస్తారంగా తెలియజేసినందుకు ఆ కృతజ్ఞత అనేది తెలియజేస్తూ ఉంటాడు. నెక్స్ట్ 3వ శ్లోకంలో విశ్వరూపాన్ని చూపించుకొని తన కోరికని బయటపెడతాడనమాట. ఇది ఈరోజు 11వ అధ్యాయం విశ్వరూపం నుండి ఫస్ట్ శ్లోకం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉత్తంగ ఋషి ఏమవుతారు మాతాజీ? ఏం మాతాజీ ఉత్తంక ఋషి? ఉత్తంగ ఋషి రిలేషన్ ఏంటి మాతాజీ? అంటే వాళ్ళ రాజ్యంలో ఉంటారా ఏంటి? అర్థం కాలేదు. మాతాజీ మరి నేను కూడా విన్నదే డీటెయిల్స్ మరి నాకు అంతగా తెలియదు. కావాలంటే నేను తెలుసుకొని చెప్తాను మాతాజీ. ఫస్ట్ టైం వింటున్నా మాతాజీ ఉత్తంగ ఋషి తోటి ఆయన విశ్వరూపం చూపించడం బాగుంది. అదే నేను తెలుసుకొని చెప్తాను మాతాజీ. మళ్ళీ నా క్లాస్ చెప్తాను. సరే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ భగవానుడు ఏ ఏ సందర్భాల్లో తన విశ్వరూపాన్ని చూపించారు అన్ని కూడా మాకు వివరంగా తెలియజేశారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.